హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చి నా ఫస్ట్ ఎవర్ వ్లాగ్ అండి. నా ఫ్రెండ్ యొక్క మ్యారేజ్ మెహందీ నుంచి పెళ్ళయ్యే వరకు ఒక వ్లాగ్ తీద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇప్పటికి కుదిరిందనమాట. ఇంకా మెహందీ రోజైతే మెహందీ అతను వచ్చి మెహందీ అయితే అందరికీ పెట్టేశాడు అనమాట. మేము ఇంకా మెహందీ పెట్టించుకొని ఇంటి ముందు రంగోలీ పెట్టించుకొని అలా కొన్ని సెల్ఫీస్ అయితే దిగి ఫుల్గా ఎంజాయ్ చేసాం. అంటారు కదా, మన పెళ్ళిలో కన్నా వేరే వాళ్ళ పెళ్ళిలో ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పి, అది కూడా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో. అదేమో ట్రూ అండి. మా సైడ్ అయితే ఇలా పెళ్లి కూతుర్ని చేసే ముందు రోజే అట్టాకులతో అలా ఒక డెకరేషన్ లాగా పందిరి వేస్తారు. ఇంకా పెళ్లి కూతుర్ని చేసే ఫంక్షన్ ముందు రోజే అన్ని ఏర్పాట్లు అయితే రెడీ చేసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా ఈ డ్రెస్ వచ్చి నేను మా మమ్మీ శారీని మెహందీ కోసం అని చెప్పి ఇలా డ్రెస్గా స్టిచ్ చేయించుకున్నాను. పెళ్లి కూతుర్ని చేసే ముందర పెళ్లి కూతురికి ఎవరైతే అన్న వరుస ఉంటారో వాళ్ళు ఇలా పాలకొమ్మని తీసుకొని వచ్చి పందిరికి అయితే కడతారనమాట. సో దట్ మంచి జరుగుతుంది ఒక ఇంటెన్షన్తో. ఇంకా అది అయిన తర్వాత అయితే నంబర్ ఆఫ్ కౌంట్స్ ఉంటాయన్నమాట. ఇలా 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ ఇలా ముత్తైదులతో ఫస్ట్ పెట్టిస్తారు. తర్వాత మిగతా ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంకా అందరు బంధువులంతా పెట్టేస్తారు అనమాట. ఇదైతే మేము ఇంకా హల్దీ అయిపోయిన తర్వాత స్నానానికి పోయే ముందర ఇలా కొన్ని స్టిల్స్ తీపించుకున్నాం, కొన్ని డాన్సెస్ వేసాం, బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఫ్యామిలీ మొత్తం. ఇంకా అందరికీ అయితే పసుపు అయితే పట్టించేసామన్నమాట. సో ఫోటోగ్రాఫర్స్ అయితే చెప్తున్నారు, నవ్వండి, కొన్ని స్టిల్స్ ఇవ్వండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తున్నారు. కానీ మాకు వచ్చింది ఒకటే ఫోజు, అదేమో ఇచ్చేసి అయిపోగొట్టేసాం. అదంతా అయిన తర్వాత మేమంతా రెడీ అయ్యేసి అయితే ఫంక్షన్ హాల్కి వచ్చి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో దట్ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేటప్పుడు ఇలా ఒక వీడియో తీసుకున్నాము, దాగుడు మూతల్లాగా. మేము అక్కడ వాళ్ళు వస్తుంటే మేము చూస్తున్నాం అనమాట, వాళ్ళు ఎలా వెల్కమ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. దెన్ నేను ఆల్ సెట్ టు రెడీ ఫర్ రిసెప్షన్ అనమాట. సో ఇలా రెడీ అయిపోయాను. నేను వస్తుంటే నా చందమామ కూడా నాతో పాటు వెనకాల వస్తున్నట్టు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. మీలో ఎంతమందికి ఇలా కలిసి రెడీ అయ్యే ఛాన్స్ వచ్చింది? నాకైతే రాలేదండి, కానీ నా బెస్ట్ ఫ్రెండ్కి అయితే వచ్చిందనమాట. తను రెడీ అవ్వడం చూసి ఆ అన్న ఫోటో కూడా తీసేసుకుంటున్నాడు అనమాట. ఇంకా మేమంతా అలా రెడీ అయిన తర్వాత మరి సెల్ఫీస్ తీసుకోవడానికి టైం ఉండదు. సో సెల్ఫీస్ ఇప్పుడైతే తీసేసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ అవర్ బ్రైడ్ లుక్స్ లైక్. ఇట్స్ రియలీ సూపర్ అండి, చాలా బాగుంది తనైతే ఆ శారీలో. ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మేమంతా అక్కడ కూర్చొని వేసాం. సో వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళారు. సో అందరూ వచ్చి ఫొటోస్ తీసుకోవడం అలా చేశారు. ఇంకా అందరూ ఫొటోస్ అయిపోయాక, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అయిపోయాక ఇంకా మా టర్న్ కదా, మేము కూడా కొన్ని డాన్సెస్ ఫొటోస్ అవన్నీ తీయాలి కదా. సో కప్పులు ఒక డాన్స్ వేశారు. తర్వాత మేమందరం డాన్సెస్ వేసామన్నమాట. రిసెప్షన్ అయితే ఎండ్ అయిపోయింది. కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసేసుకొని ఇంకా మార్నింగ్కి అయితే రెడీ అయిపోయాం. ఇలా నేను, మా హస్బెండ్. నైట్ కొంచెం శారీ కట్టుకున్నా, మార్నింగ్ సింపుల్గా ఉండాలని ఎప్పటి నుంచో అనుకున్నా. సో దిస్ ఈస్ హౌ ఐ లుక్ లైక్. అండ్ నేను వచ్చేసరికి తను ఆల్రెడీ కొంచెం రెడీ అయిపోయింది. తను కొంచెం హెల్ప్ చేశాను రెడీ అవ్వడానికి. తర్వాత గౌరీ పూజ చేయించారు స్వామీజీ వారు. ఇంకా గౌరీ పూజ అయిపోయాక మామ వరుస ఉన్న వాళ్ళైతే బాసింగం వచ్చి కట్టి స్టేజ్ పైకి అయితే తీసుకెళ్తారనమాట. సో ఇది జీలకర్ర బెల్లం పెట్టే ఒక ప్రీషియస్ మూమెంట్, చాలామంది చాలా ప్రీషియస్ మూమెంట్ అనే చెప్పచ్చండి. పెద్దలు ఊరికే అనలేదు, జీలకర్ర బెల్లం లాగా భార్యాభర్తలు ఎప్పటికీ కలిసి ఉండాలని. అది చాలా ట్రూ అని నేను చాలా నమ్ముతాను కూడా. అది అయిపోయిన తర్వాత పెళ్ళి కూడా కట్టక ముందే అమ్మ వచ్చేసి ఇలా ఒక తాళి కడతారు. ఇంకా వాళ్ళంతా పూజలు చేసుకుంటుంటే మేము ఇలా ఒక చిన్న సెల్ఫీ మిడిల్ గ్యాప్లో టైం దొరికిందని తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అది అయిపోయాక ద మెయిన్ మూమెంట్ యాజ్ కేమ్, తాళి కట్టే వేళ వచ్చేసింది అనమాట. సో మా హారిక కూడా నా బ్యాచులర్ లైఫ్లో నుంచి ఒక ఫ్యామిలీ లైఫ్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ మేక్ దేర్ ప్రీషియస్ మూమెంట్ ఇంటే డబల్ ప్రీషియస్ మూమెంట్ అనమాట. ఇలా తలంబ్రాలు పోసుకునే టైంలో ఆ తలంబ్రాలని పెళ్ళి కాని వాళ్ళ పైన వేస్తే పెళ్ళి అవుతుందని పెద్దలు అంటారు అనమాట. అందుకని కొన్ని తీసుకొని నా ఫ్రెండ్స్ పైకి అయితే చల్లేసారు. సో దట్ వాళ్ళు కూడా బ్యాచులర్ లైఫ్లో నుంచి ఒక ఫ్యామిలీ లైఫ్లోకి రావాలని. ఇంకా పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. ఎంత ఎంజాయ్ చేసామో మా ఫేసెస్లో స్మైల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నెదరోయే నీ కళలు, ఎదలోనే ఆకలలు, ఎదురైనా ఎప్పుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో